నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ భృతి, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం, వీటన్నిటి మీద కూడా యువత పోరు పేరుతో రేపు వైఎస్ఆర్సీపీ ధర్నాకైతే పిలుపునిచ్చింది. ఇక నిన్న మొన్నటి వరకు మనం చూసాం విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పెండింగ్ బకాయిల లెక్క. మరి ఇంత పెండింగ్ బకాయిలు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించినటువంటి వైసీపీ తీరా ఇప్పుడు యువత పేరుతో విద్యార్థులకు అండగా ఉంటామని ముందుకొస్తుంది. మరి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, దీన్ని ఎంత మేర నమ్మే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యువత పోరుకి పిలుపునివ్వటం జరిగింది. అసలు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? అలాగే ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు కావచ్చు, దానిలో జరిగినటువంటి అవకతవకలు అవన్నీ బయటకు వస్తాయనే ఇప్పుడు యువత పోరు పేరుతో వైసీపీ ముందుకు వస్తుందా అంటే ఏం చెప్తారు? నేను అనేది ఏంటంటే అమ్మా, అందరికీ విద్య అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అదేంటంటే ప్రతి ఒక్క పిల్లోడు చదువుకోవాలా అన్న ఉద్దేశంతో దీన్ని తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏంటంటే విద్యలో వరల్డ్ సంస్కరణలో భాగంగా, ప్రపంచ సంస్కరణలో భాగంగా ప్రైవేటలైజేషన్కి అంతా గవర్నమెంటే చేయలేదని ప్రైవేట్ యూనివర్సిటీలకి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యని ప్రైవేట్లో కూడా కొంత పెట్టుకోవడం జరిగింది. రాను ఏమైందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాంటిటీ ఎడ్యుకేషన్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా. క్వాలిటీ, క్వాంటిటీ అంటే ప్రైవేట్ వాళ్ళు చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద కాలేజీలు నిర్మాణం చేసేసి కొంత ఫీజు ఇంజనీరింగ్ ఇంత అని పెట్టి ఫీజు కంట్రోలింగ్ పెట్టేసి విపరీతంగా ప్రైవేట్ కాలేజీలు, విపరీతంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసినప్పుడు అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషను, టైం సెన్సు, తర్వాత రెసిడెన్షియలైజేషను, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎంత దొరకటం కారణంగా ఏమైందంటే ఈ త్రివిధ దళాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రైవేటలైజేషన్కి వెళ్ళటం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం ఆర్థిక స్తోమతున్నారు. అప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వచ్చింది, ఏ కాలేజీలో ఏడన్నా చదువుకోండి, ఫీజులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీన్నే ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పేరు మార్చి దాన్నే విద్యా దీవెన అని మార్చారనమాట. సో ఆ ఫీజులు ఏమన్నా సకాలంలో కట్టినాడా అంటే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన ఫీజులు ఉంటాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఒక్కొక్క ఫీజులు ఉంటే వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఎవరు? మేము 35,000 మించి ఇవ్వము సంవత్సరానికి, చెప్తే చెప్పండి లేకపోతే లేదు. చదువు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఏంటంటే మేము 35,000 ఇస్తాం, మీరు చెప్పాల్సి ఉంది అని బలవంతంగా రుద్దినప్పుడు కొన్ని కాలేజీలో లెక్చరర్స్కి, ఫ్యాకల్టీకి లక్షల్లో ఉంటాయి జీతాలు. అటానమస్ కాలేజీల్లో వాటిల్లో 35,000 చదువు చెప్పాలంటే వాళ్ళు చెప్పలేరు. అప్పుడు ఏం చేశారంటే తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకునేవాళ్ళు, విద్యార్థి దగ్గర వసూలు చేసుకునేటవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఆ చదువు రానోడు చదువు గురించి మాట్లాడితే బడికి బానోడు, స్కూల్కి బానోడు, కాలేజీకి బానోడు చదువు గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది. ఈ ఉద్యమానికి పిలిపినిచ్చినోడు బిఏ చదువుకున్న బేవర్సగాడు ఒకడు, అసలు బడికి బానోడు ఇంకొకడు, 10th క్లాస్ మార్కులు పేపర్లు దొంగలించినోడు ఒకడు. అంటే బాగా ఉన్నత విద్యలు చదువుకున్నోడు మాట్లాడినంటే దానికి విలువ ఉంటుంది. కానీ ఒకడేం బిఏ చదువుకున్నోడు, ఇంకొకడేం 10th క్లాస్లో పేపర్లు కొట్టేసినోడు. ఇంటర్మీడియట్ యాడ్ చదివినరంటే చెప్పడు, జ్యోతి ట్యూటోరియల్ స్టూడెంటు. డిగ్రీ యాడ్ చదివినరా అంటే మా అబిడ్స్లో కాలేజీకి పోతే మా కాలేజీకి రాలేదు. అంటే విలువ అనేది ఒక్క మాట నేను చెప్తున్నాను, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రైవేటు కాలేజీలకి ఫీజు ఎంత అయితే అంత చెల్లించాల్సిన బాధ్యత, పీజీ టు కేజీ దాకా ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఇయర్ ఇంకా ఎండింగ్ కాలేదు కదా, తొందర ఎందుకు పడుతుందో. అయితే దీంట్లో నిరుద్యోగ భృతి గురించి కూడా వైసీపీ ప్రస్తావించడం జరిగింది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతి ప్రకటించలేదు కాబట్టి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఎవరు బారు, ఒక్కరు కూడా బారు. వైసీపీ విద్యార్థి విభాగం అని అంటారు. వాళ్ళు 10 మంది వాళ్ళ కార్యకర్తలు పోతారు.
రేపు పోయిన కార్యకర్తల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ తీసుకుంటే అర్థమైపోద్ది వాళ్ళు ఎంత మాత్రం పోటుగాళ్ళు అనేది రేపు తెలుసుద్ది. చేయనిలే తప్పులేదులే. అంటే ఇది సైకో గవర్నమెంట్ కాదు కదా, ఇది సక్సెస్ఫుల్ గవర్నమెంట్ కాబట్టి, అందువల్ల సైకో గవర్నమెంట్ కాదు కాబట్టి ధర్నా చేసుకోనియండి. వాళ్ళని అడ్డుకోవద్దు. పోలీసు వాళ్ళు కూడా వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనియండి. మీరు వాళ్ళని అడ్డుకొని వాళ్ళని అది ఇది అని అంటారు. అసలు ఎంతమంది వస్తారో తేలిపద్ది, బలం కూడా తేలిపద్ది, కూటమి ప్రభుత్వానికి తేలిపద్ది. కాబట్టి నేను దయచేసి చేతులు ఎత్తి దండం పెడతాను, వదిలేయండి. ఆ విద్యార్థులు పోలీసులు ఎవరు అడ్డుకోవద్దు. ఆ విద్యార్థుల ముసుగులో గజ దొంగలు కొంతమంది వస్తారు, డెకాయిట్లు కొంతమంది బయటకు వస్తారు. కాబట్టి సంఘ విద్రోహ శక్తులు కొంతమంది బయటకు వస్తారు. రానిండి ఆ సంఘ విద్రోహ శక్తులు ఎంత వస్తారో, కాలేజీలో నుంచి విద్యార్థులు ఎంతమంది బయటకు వస్తారు అనేది తేలిపోద్దమ్మా. విద్యార్థులు ఎవరు రారు, రాజకీయ నాయకులే వస్తారు. ఆడ విద్యార్థులు అవుపడరు, పట్టుమని 10 మంది కూడా అవుపడరు. అందువల్ల ఆడికి వచ్చేదంతా ఏంటంటే వాళ్ళ గ్యాంగ్, జే గ్యాంగ్, ముఠా సభ్యులు అందరూ వస్తారు, విద్యార్థులైతే రారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ మెడికల్ కాలేజీ గురించి చాలా సందర్భాల్లో వైసీపీ బాగా ప్రచారం చేస్తూ వస్తుంది. మా హయాంలో మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ వస్తుంది, సీట్లను అమ్ముకుంటుంది అని చెప్పి కూడా ప్రచారం. నేననేది తెచ్చిన కాలేజీలు ఆడిగిపోవు కదమ్మా. అంటే కూలగొట్టేవాడికి నిర్మించిన వాట తెలుసుద్ది. ఇప్పుడు యాడ కట్టిను చూపించు, కాలేజీ కాడికి పోయి సెల్ఫీలు తీయండి. నువ్వు కట్టినవు అంటే ఇప్పుడు పేపర్ల మీద కట్టిను, బిల్డింగ్లేయా. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ వచ్చిన మాట వాస్తవమే తల్లి, నేను కాదంటాను. బిల్డింగ్లు ఎందుకు కట్టలేదు? అయితే మెడికల్ కాలేజీకి సంబంధించిన నామ్స్ ప్రకారం హాస్టల్స్, మౌలిక వసతులు, డ్రైనేజీ, వాటరు, పవరు, రిక్రూట్మెంట్ చూసావు నువ్వు? నోటిఫికేషన్ అంటే డాక్టర్లు ఉండాలిగా, మెడికల్ కాలేజ్ నర్సులు ఉండాలిగా, కాలేజ్ స్టాఫ్ ఉండాలిగా, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉండాలిగా, లోపల కంప్యూటర్ ఉండాలిగా. ఉండయా? పోదామా పులివెందుల మెడికల్ కాలేజీలో ఉండయా? ఎన్ని పులివెందుల్లోనే ఉండయా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన కాన్స్టిట్యున్సీలో మెడికల్ కాలేజ్ ఉందా? నిర్మించిండా? రిక్రూట్మెంట్ చేసిండా? ఎందుకు అబద్ధాలు చెప్తూ? గవర్నమెంట్ కాలేజీలు పర్మిషన్ వచ్చిన మాట వాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేవు కాబట్టి కొన్ని క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటైన తర్వాతే పరిశీలిస్తామని చెప్పి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ బోర్డు మొన్నే మొటిక్కాయలు వేసిపోయింది. అయితే ముఖ్యంగా యువత పోరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు చేయాలి అని చెప్పి అంటూ ఉంటున్నారు. ఎందుకు అంటే మనం చూసాం, ఇప్పుడు విద్యాశాఖలో 4600 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు పెట్టారు. అది నిన్న మొన్న తెలిసిన విషయం. అండ్ గతంలో కూడా మనం విన్నాం, ఈ స్కూల్ బ్యాగులు, పల్లీ చిక్కీల కాంట్రాక్ట్ విషయంలో కూడా అవినీతి జరిగింది. దాంట్లో బొత్స గారి పేరు అండ్ అప్పట్లో పనిచేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు కూడా వినిపించింది. సో అది కూడా ఇప్పుడు బయటికి తీయాల్సిన అవసరం లేదంటారా? నే అనేది బటన్ నొక్కి డ్రామాలు ఆడవద్దు. బటన్ నొక్కింది తక్కువ, మెక్కింది ఎక్కువ. నేను మొన్న చెప్పాను, బటన్ నొక్కింది తక్కువ, మెక్కింది ఎక్కువ. నేను అనేది ఏంటంటే 2014-19 కాలంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీంబర్స్మెంట్ చేస్తే ఎంతమంది? 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్. జగన్ రెడ్డి పాలన కాలంలో కేవలం 9 లక్షల మందికే ఇడతల వారికి వచ్చి 7 లక్షల విద్యార్థులు మోసం చేసిండు. నీకు అర్థమవుతుందా? ఫీజు రీంబర్స్మెంట్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్లోకి సంబంధించి అప్పట్లో 14-19 మధ్యకాలంలో 19 లక్షల మందికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన కాలంలో కేవలం 9 లక్షల మందికి ఇచ్చారు. సంఖ్య పెరగాలనా తగ్గాలనా? యాక్చువల్గా అయితే పెరగాల్సింది కాస్త తగ్గి 7 లక్షల మందికి పంగనామాలు పెట్టాడు. అదే విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పేరు మార్చి అంతకుముందు డైరెక్ట్ కాలేజీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. నేను అనేది ఏంటంటే కాలేజీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అప్పట్లో గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా విద్యార్థులను అడిగేవాళ్ళు కాదు. ఈడేం చేసిండో తెలియగా ఈ పథకాన్ని ఏం చేశాడంటే తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బులు ఎత్తుకొని పోయి కాలేజీకి కట్టమనడం. అంటే నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పుకోండి, ప్రజల డబ్బు ప్రజలకి ఇచ్చి ఈడు ముళ్ళేది ఇచ్చినట్టు చెప్పుకోవటానికి. డైరెక్ట్ కాలేజీలకు ఇచ్చుకుంటే అప్పుడు అడిగేవాళ్ళు కాదుగా, విద్యార్థులను అడగకుండా డైరెక్ట్ కాలేజీల అకౌంట్లో వేసేసి ఉంటే విద్యార్థి ఊరకపోయి చదువుకొని బయటకు వచ్చేవాడు. నువ్వు తల్లిదండ్రులకి వేయటం ఎందుకో, వాళ్ళు కట్టకపోవటం ఎందుకో, వాడి పిల్లోడు మానసిక రోగం. దీనికి కారణం ఎవరు అంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ ఓట్లు కొనే పథకంగా, అంటే నేను ఇచ్చాను అని అంత గతంలో ఉన్నవాళ్ళందరూ
కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి చేశాడమ్మా, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, రోషి చేశాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశాడు. ఈ కాలంలో దాదాపుగా 15 ఏళ్ళు కొనసాగింది కదమ్మా. ఎవరు చేయలేదు ఇటువంటి లంగా పనులు. కాలేజీలకు డైరెక్ట్కి ఇచ్చారు, పిల్లోడు పోయి చదువుకున్నాడు, ఫ్రీగా వచ్చేవాడు. ఈడేం చేసిండు, ఈడేందంటే నేను ఇచ్చానని చెప్పుకుంటే వాడు ఆస్తులు లేదు అమ్మినట్టు ఇచ్చినట్టు ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చి మోసం చేసేదన్నమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, విద్యా సంవత్సరం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఫీజు రింబర్స్మెంట్ పాత బకాయిలు పెండింగ్ పెట్టిపోయిందిగా, వాటి మీద ఎందుకు ధర్నా చీరీలందరూ పోయారు. డైరెక్ట్ కాలేజీలకి ఇవ్వాలమ్మా, తల్లిదండ్రుల అకౌంట్లో వేయకూడదు డబ్బు, డైరెక్ట్ కాలేజీలకి ఇచ్చేస్తే తేలిపోద్ది. కాలేజీలకు ఇచ్చేస్తే ఏంటంటే ఇంక ఈ పిల్లల్ని అడగకుండా ఉంటారు, మానసిక వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇటు సైకిల్ తిప్పడం ఎందుకు. అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఎలక్షన్స్కి 4 నెలల ముందు బటన్ నొక్కితే ఎలక్షన్ టైంకి కూడా తల్లిదండ్రుల అకౌంట్లో పడలేదని చెప్పి అప్పట్లో సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలక్షన్స్ ముందు ఇవ్వద్దంటే అవి కూడా ఆపేశారన్న వార్తలు కూడా వచ్చాయి. నేను అనేది అది కాదమ్మా, ఎలక్షన్లు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధం ఉండదు, సమస్య లేదు. ఎలక్షన్ కమిషన్ ఆపాల్సిన అవసరం, అది కాలేజ్ డైరెక్ట్ అకౌంట్లో వేయాల్సిన డబ్బు తల్లిదండ్రుల అకౌంట్లో ఎందుకు వేస్తుండ్రు, ఏం అవసరం వచ్చేస్తుండ్రు, దేనికి అవసరం. ఒకవేళ నీకు డౌట్ ఉందా కాలేజీ మీద, దొంగ ఏమన్నా పెట్టారు, పోండి ఎంక్వైరీ చేయండి, సీజ్ చేయండి కాలేజీని. యూనివర్సిటీ వల్లే అప్పుడు ఆగింది, అదే డైరెక్ట్ కాలేజీలకు వెళ్ళి ఉంటే వాళ్ళకి పడిపోయి ఉండేది. ఖచ్చితంగా ఇప్పుడు పీజీ డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, ఈ ఉన్నత విద్య చదివే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా కాలేజీల్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటారు, యూనివర్సిటీ కింద ఉంటాయి. వైస్ ఛాన్సలర్ పంపించి నివేదిక తీసుకో, ఏదన్నా కాలేజీ మోసం చేస్తుంది, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నివేదిక తీసుకో, స్వచ్ఛంగా కాలేజీలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు లేరా అని చెప్పి వైస్ ఛాన్సలర్ కాడ నివేదిక తెచ్చుకుంటే, ఇప్పుడు సింహపూర్ యూనివర్సిటీ ఉంటుంది, నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది, అన్ని యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ కాడ నివేదిక తీసుకోవయా తేలిపట్టిగా. అందువల్ల ఏంటంటే ఈ అత్తరపిత్తర వ్యవహారాలు కాదు, ఏ విద్యార్థిని కూడా మనకి చేరమ్మా, అది తప్పు. నేను ఒక్కటే మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, ఫైనల్గా చెప్తాను. ఓడి నేను అందరూ ఎమ్మెల్యేలు, అందరూ ఎంపీలు, అర్థమవుతుందా తల్లి, అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎంపీలు విద్యార్థుల పట్ల ఎవరికి చిన్న చూపు ఉండదు. వాళ్ళ రాజకీయ క్షేత్రం లెక్క లాక్కండి, రాజకీయాలకి విద్యార్థుల్ని బలిపశువులు చేయొద్దు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి కేసులు బోసులు అయినట్టు భవిష్యత్తులో ఉద్యోగాలు రావు. అందువల్ల ఏంటంటే విద్యార్థులు కూడా హక్కుల కోసం అడగండి, తప్పు లేదు. కానీ రాజకీయ పార్టీల యొక్క మోసలో పడిపోయినారంటే మాత్రం ఇబ్బంది పడతారు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, రేపు ఆ ధర్నాల్లో విద్యార్థులు ఉండరమ్మా, సంఘ విద్రోహ శక్తులు మాత్రం వస్తారు. కాకపోతే 4-5 ఉంటారు పార్టీ సానుభూతి విద్యార్థులు, కానీ మొత్తం మీద రాజకీయ నాయకులు ఉంటారు, సంఘ విద్రోహ శక్తులు ఉంటారే తప్ప విద్యార్థులు ఏళ్ల మీద లెక్కెట్టచ్చు. అందుకని చదువుకునేవాడు ఊడు ధర్నాలకు పోవటం ఇప్పుడు, ఒకప్పుడు మా రోజుల్లోనే పోవాలా, ఇప్పుడు ఊడు ధర్నాలకు పోయేది. కేసులు బోసులు అయితే పాస్పోర్ట్ రాదు, ఏదన్నా ఇతర దేశాలకు పోవాలంటే వీసా రాదు. అందువల్ల విద్యార్థులు ఊడు రోడ్డు ఎక్కేటటువంటి ఆస్కారమే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.